హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ దీవెన మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మాలీవుడ్ టైమ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుందో మీకు క్లారిటీగా తెలుస్తుంది. మరి లేట్ ఎందుకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్టఫ్ ఉన్న కంటెంట్ మీకు రోజు వస్తూనే ఉంటాయి. సో మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 100 దేవుళ్ళు. విజయ్ యాంటోనీ గారి హీరోగా చేసిన ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తుంది. మరి 100 దేవుళ్ళు అనే మూవీని మీరు కనుక థియేటర్లో మిస్ అయి ఉంటే మాత్రం ఇప్పుడే ఓటీటీలో చూడడానికే ట్రై చేయాల్సిందే. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళు అయితే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే కదా. సో G5 ఓటీటీ వాళ్ళు ఈ 100 దేవుళ్ళు అనే మూవీని జూలై 24th నుండి పక్కగా ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేసేస్తున్నారంట జూలై 24th నుండి. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మాలీవుడ్ టైమ్స్. నెస్లన్ గారి హీరోగా చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని ఎంతమంది థియేటర్లో చూస్తుంటారో కామెంట్ చేయండి. థియేటర్లో చూడని వాళ్ళైతే ఇప్పుడు ఓటీటీలో చూడడానికే ట్రై చేయాల్సిందే. సో ఈ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళైతే జూలై 3rd నుండి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇది ఒక మలయాళం మూవీ, ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది జూలై 3rd నుండి. మళ్ళీ చెప్తున్నాను, జూలై 3rdకి అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని మిస్ అవ్వకండి. థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బాలన్ ది బాయ్. ఈ మూవీ కూడా థియేటర్లో రిలీజ్ అయింది. సో మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 ఓటీటీ వాళ్ళైతే ఈ బాలన్ ది బాయ్ మూవీని జూలై 24th నుండి, ఈ మూవీని కూడా జూలై 24th నుండే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి థియేటర్లో ఎంతమంది చూసుంటారో కామెంట్ చేయండి. జూలై 24th నుండి అయితే G5 ఓటీటీలో బాలన్ ది బాయ్ మూవీని అయితే అస్సలు మిస్ కాకండి. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఓటీటీలో చూసేయండి. మరి ఇక్కడ మన ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే విశాఖపట్నం. ఈ విశాఖపట్నం అనే మూవీ, ఇది ఒక వెబ్ సిరీస్, మూవీ కాదు, ఇది ఒక వెబ్ సిరీస్. సో ఇది ఒక న్యూ వెబ్ సిరీస్. ఈ విశాఖపట్నం అనే వెబ్ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అయితే ఈ విశాఖపట్నం మూవీని, ఈ వెబ్ సిరీస్ని జూలై 2nd నుండి, రేపటి నుండి అయితే ఈ మూవీని హెచ్డి ప్రింట్అవుట్లో ఓటీటీలో అయితే రిలీజ్ చేసేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రం మర్చిపోకండి విశాఖపట్నం అనే వెబ్ సిరీస్ని మాత్రం థియేటర్లో, ఈ వెబ్ సిరీస్ని ఎవరైతే మిస్ అయి ఉంటారో ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో జూలై 2nd నుండి మిస్ కాకూడదు. అండ్ మన 6th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే ఎక్క. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన ఎక్క మూవీ అయితే ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కాబోతుంది. సో మూవీని అయితే ఏకంగా 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారంట. ఈ ఎక్క మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే ఈ జూలై 10th నుండి అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎక్క మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 10th నుండి అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మర్చిపోకుండా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. 7th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ 7th మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని అయితే ఇప్పుడైతే ఓటీటీ వాళ్ళైతే డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకున్నారు. సో అఫీషియల్గా వచ్చేసరికి ఈ మూవీని అయితే G5 ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే లెక్క ప్రకారంగా 4 to 6 వీక్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 4 to 6 వీక్స్ తర్వాతనే, థియేటర్లో రిలీజ్ అయిన 4 to 6 వీక్స్ తర్వాతనే ఓటీటీలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అలా చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ G5 ఓటీటీలో జూలై 17th నుండి అయితే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో ఈ మూవీని ఓటీటీలో మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ అయితే G5 ఓటీటీలో ఈ జూలై 17th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మన 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. మన రష్మిక మందన గారు అయితే హీరోయిన్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ మూవీ అయితే. సో మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు 4 to 6 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని అయితే జూలై 31st నుండి ఓటీటీలోకి కన్ఫర్మ్గా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ కాక్టైల్ 2 మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో
హిందీ వర్షన్లో మాత్రమే రిలీజ్ అయింది థియేటర్లో. ఇప్పుడు థియేటర్లో అయితే అయ్యింది కాబట్టి ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ జూలై 31 నుండి అయితే ఎవరైతే థియేటర్లో చూడని వాళ్ళు ఉంటారో ఓటీటీలో మాత్రం కాక్టైల్ 2 మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం ఈ జూలై 31 నుండి పక్కాగా చూడడానికి ట్రై చేయండి. మర్చిపోకండి, జూలై 31 నుండి. 9th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే దీవెన. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టక్తో నడుస్తున్న మూవీ ఏదైనా ఉందంటే నాకు ఈ దీవెన మూవీ మాత్రమే. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. థియేటర్లో వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి దీవెన మూవీని మీరు కనుక ఎక్కడో చూడాలని ఎదురు చూడకండి. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకున్నారు. ఆహా ఓటీటీలో మాత్రం ఈ దీవెన మూవీని జూలై 17 నుండి అయితే పక్కగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. మరి మీరు ఎంతమంది థియేటర్లో చూడని వాళ్ళు అయితే ఉంటారో ఓటీటీలో మాత్రం ఈ ఆహా ఓటీటీలో జూలై 17 నుండి అయితే దీవెన మూవీని పక్కగా చూడడానికి ట్రై చేయండి. థియేటర్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు. 10th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే గుర్తుకొస్తున్నాయి. ఈ మూవీ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సో మూవీ అయితే ప్రమోషన్స్ మాత్రం దుమ్ముగా లేపేస్తున్నారు. సో మూవీ కన్ఫర్మ్గా అయితే ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈటీవీ విన్ యాప్లో జూలై 3 నుండి ఈ మూవీ జూలై 3 నుండి అయితే పక్కగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ గుర్తుకొస్తున్న ఈ మూవీని అయితే ఈటీవీ విన్ యాప్లో జూలై 3 నుండి పక్కగా చూడడానికి ట్రై చేయాల్సిందే. 11th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే సింగ్ గీతం. ఈ సింగ్ గీతం అనే మూవీ కూడా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 4 to 6 వీక్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయిందని చెప్పడంలో తప్పలేదు. సో మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కన్ఫామ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సింగ్ గీతం మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ జూలై 10th నుండి మళ్ళీ చెప్తున్నాను, ఈ జూలై 10th నుండి అయితే సింగ్ గీతం మూవీని పక్కగా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్తున్నాను. మరి థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఓటీటీలో మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 10th నుండి పక్కగా చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇది ఒక సాంగ్ తోటే మొత్తం మూవీ ఉంటుంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీకు ఎవరైతే థియేటర్లో చూడని వాళ్ళు ఉంటారో ఇప్పుడైతే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ జూలై 10th నుండి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ జూలై 10th నుండి అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది సింగ్ గీతం అనే మూవీ అయితే. ఇక్కడ మన 12th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. సమంత గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని జూలై 17 నుండి పక్కాగా ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ జూలై 17 నుండి అయితే మర్చిపోకండి, జియో హాట్స్టార్ ఓటీటీలో మా ఇంటి బంగారం అనే మూవీని అయితే తెలుగు వర్షన్లో పక్కాగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మాత్రం జూలై 17 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఈ మా ఇంటి బంగారం మూవీని ఓటీటీలో చూడాలనుకుంటే. సో మన లాస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకున్నారు. సో మూవీని అయితే జూలై 3కే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఈ మూవీ జూలై 3కైనా రిలీజ్ కావచ్చు, లేదా జూలై 17కైనా రిలీజ్ కావచ్చు. ఎప్పుడు రిలీజ్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పెద్ద మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మర్చిపోకండి.